పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ప్లాస్టిక్ రైస్ కలకలం సృష్టిస్తున్నాయి. నిడదవోలు రైల్వే స్టేషన్ రోడ్లో శ్రీనివాస జనరల్ స్టోర్లో తహసీల్దార్ తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో 3 బస్తాల ప్లాస్టిక్ రైస్ స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ప్లాస్టిక్ రైస్ కలకలం సృష్టిస్తున్నాయి. నిడదవోలు రైల్వే స్టేషన్ రోడ్లో శ్రీనివాస జనరల్ స్టోర్లో తహసీల్దార్ తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో 3 బస్తాల ప్లాస్టిక్ రైస్ ను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అంటే ఈ ప్లాస్టిక్ రైస్ కలకలం అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నిడదవోలులో జరిగినటువంటి నవనిర్మాణ దీక్షల్లో భాగంగా ఈ రోజు స్థానికంగా నిడదవోలు తహసీల్దారు అక్కడ కొంతమందికి భోజనాల్ని ఏర్పాటు చేయడం కోసం ఒక రెస్టారెంట్ కి ఆర్డర్ చేశారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి భోజనాల్లో ప్లాస్టిక్ రైస్ అన్నం ఉండడంతో అది చేతికి అంటుకోవడం, కడిగినా కూడా పోకపోవడంతో అనుమానం వచ్చినటువంటి తహసీల్దారు తనిఖీలు చేపట్టారు. అది ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారని తెలిస్తే రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్నటువంటి శ్రీనివాస జనరల్ స్టోర్ లో అక్కడి నుంచి తీసుకొచ్చామని తెలియజేయడం జరిగింది. వెంటనే ఆ తహసీల్దార్ ఆ జనరల్ స్టోర్ లో తనిఖీలు చేపట్టగానే 3 బస్తాల రైస్ దొరికింది. ఆ షాపు యజమాని కూడా చెప్తుంది ఏంటంటే తాడేపల్లిగూడెంలోని మహాలక్ష్మి అపరాల షాప్ లో నేను కొనుగోలు చేశాను. అక్కడికి జిల్లా వ్యాప్తంగా అక్కడి నుంచి హోల్సేల్ గా సరఫరా చేస్తూ ఉంటారు. నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను తప్పితే నాకు ఏ విధమైనటువంటిది తెలియదని అతను చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే హోల్సేల్ షాప్ నుంచి వచ్చినాయి అంటే ఇది మొత్తం జిల్లా మొత్తం కూడా సరఫరా అయి ఉంటది. అధికారుల తనిఖీలో కూడా తహసీల్దార్ కూడా ఈ శ్రీనివాస జనరల్ స్టోర్ లోకి అనుమానం రావడంతో ఒక వ్యక్తిని పంపించి 1 కేజీ బియ్యం కూడా అతను కొనుక్కొచ్చి వీటిని పరిశీలించిన తర్వాత ఇవి ఒక విధంగా మామూలు రైస్ లాగా లేదు, ప్లాస్టిక్ రైస్ కి సమానంగా ఉన్నాయనే ఉద్దేశంతోనే ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జ్యోతి, థ్యాంక్ యూ రాజు.